యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడు మనకేం చెప్పినారు? ప్రతి విషయంలో మనకి విజయాన్ని ఇస్తా అన్నారు. ఇలాగా ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించున్నామో, నజరైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన మనం విశ్వసించున్నామో, ఆ విశ్వాసం ద్వారా సమస్తం మీద మనము అధికారం పొందుకొని ఉన్నాము. దేవుడు మనల్ని సమృద్ధిగా నిర్మించి ఉన్నాడు. ప్రతి దాని మీద అధికారం కలిగిన వల్ల దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు. కాబట్టి నీవు ప్రతి విషయంలో సమృద్ధిగా ఉండాలనే దేవుడు నిన్ను చూస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, లోకపరమైన ఇబ్బందులలో వచ్చిన సమస్యలను నువ్వు బయటకు రావాలంటే ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. ఏం చేస్తావు? దేవుని మీద ఆధారపడగా నీ ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది. దేవుని మీద ఆధారపడగా నీ ప్రతి ఇబ్బంది నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే లోకానికి అసాధ్యము, దేవునికి సమస్తమును సాధ్యమే. సమస్తాన్ని చేయగలవాడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆ విశ్వాసం ద్వారా ప్రార్థించి ముందుకు వెళతావో, ప్రతి దాంట్లో దేవుడు నిన్ను ఘనంగా నిలబెడతాడు. ప్రతి దాంట్లో దేవుడు నీకు ఘన విజయాన్ని అందిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించి మనకు కావలసిన సమస్త సహాయాన్ని మనలో ఉన్న దేవుని ద్వారా మనమే పొందుకుందాము. హల్లెలూయా. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణంలో తను మీరే తోడై నడిపించండి తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు తండ్రి ప్రతి అవయవం తండ్రి ముట్టి స్వస్థపడనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, నీ యందు విశ్వాసం నుంచి ప్రార్థించక తండ్రి సమస్త క్రియల్లో తండ్రి కార్యాలు జరిగిస్తున్నావు తండ్రి. ఇదిగో దేవా, ఎవరు ఏ విషయం నుంచి తండ్రి ప్రార్థనలో ఏకీభవించున్నారు తండ్రి, ఏ విషయంలో తండ్రి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి, ఇదిగో దేవా, ప్రతి దానికి తండ్రి సమాధానం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు నజరైన యేసుక్రీస్తు నామములో తండ్రి ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఎటువైపు నుండైనా సహాయం చేయగలవాడు తండ్రి, ఏ విషయాల్లోనే తండ్రి విడిపించగలవాడు తండ్రి నీవే తండ్రి. నిన్ను నమ్ముకున్నట్టు వల్ల తండ్రి ప్రతి ఒక్క దాంట్లో తండ్రి విజయం పొందే శక్తిని తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించున్నావు తండ్రి. కాబట్టి తండ్రి నీ మీద ఆధారపడి తండ్రి ఎవరైతే ప్రార్థించి విడుదల కోసం అడుగుతున్నారో తండ్రి, ఆ విడుదల కోసం అడిగిన ప్రతి ఒక్కరికి తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.